హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, ఇక్కడ సొమ్మసిల్లిపోయినటువంటి వారికే ఏమా దేవుని చేత దయము చేత మనము దెబ్బలు తిని 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 సొమ్మసిల్లిపోయి ఈ సొమ్మసిల్లిపోవటం నేను మారు మనసు పొందిన తర్వాత నా జీవితంలో 4 సార్లు 3 సార్లు వచ్చింది. సొమ్మసిల్లిపోవడం, ఏడ్చి 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 అన్నిట్లో కూడా అలాగ ఎక్కెక్కి పడిన దినాలు ఉన్నాయి. ఆ నిదట్లోకి వెళ్ళి కూడా ఎక్కెక్కి పడేటువంటి దినములు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. చూడండి, అందుకని అంటున్నాడు ఇక్కడ యెషయా గ్రంథములో చెబుతూ ఉన్నాడు దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన అంటే దేవుడు. ఇంకేమన్నాడు? శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. చూడండి, ఏమవుదామంట? సొమ్మసిల్లి అలయుదురు. ఎవరు బాలురు అంటే? మంచి యవనస్తులు. మంచి యవనస్తులు ఏం చేస్తారంట? సొమ్మసిల్లుదురు, అలయుదురు. అలిసిపోతూ ఉంటాం కొన్నిసార్లు, సొమ్మసిల్లిపోతూ ఉంటాం కొన్నిసార్లు. దావీదు ఎంత సొమ్మసిల్లిపోయాడో తెలుసా? ఏబు ఎంత సొమ్మసిల్లిపోయాడో తెలుసా? దావీదు సిగ్లగ్లో ఆ భార్యలను, ఆ పిల్లలను, ఇక నా జీవితంలో ఇక నా భార్య పిల్లలు కనపడరు, ఇక నా భార్య పిల్లలు ఇక నాకు కనిపించరు అని ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి బెగ్గరగా ఏడ్చేమయ్యాడు. సొమ్మసిల్లిపోయిన పరిస్థితి కలిగింది. నీ జీవితంలో సొమ్మసిల్లిన స్థితిలో నిన్ను ఉంచును, సొమ్మసిల్లిన బ్రతుకులో నిన్ను ఉంచును. సొమ్మసిల్లిన స్థితిలో నుండి నిన్ను పైకి లేపగలిగిన సత్తా కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికే మనం వచ్చాం, ఆయన దగ్గరికే వచ్చాము. సొమ్మసిల్లిన స్థితిలో నిన్ను ఉంచునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? దావీదు ఎన్నోసార్లు సొమ్మసిల్లిపోయాడు. ఏబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఏబు ఎంత వేదన పడుతున్నాడో తెలుసా? చదవండి. 10:1. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. చూడండి, ఎంత ఇసుకండి మన జీవితంలో. ఎన్నిసార్లు ఇసుకుబడిపోయాం. ఎందుకు ఈ పాడు బ్రతుకని ఎన్నిసార్లు నేను నిజంగా నన్ను నేను ఎన్నోసార్లు శపించుకున్న దినాలు ఉన్నాయి.
ఎన్నోసార్లు ఎందుకు పుట్టించావయ్యా? ఆరంభ దినాల్లోనే అప్పుడే ఎన్నో మరణాలు వచ్చినాయి. ఆ మరణములో ఒక మరణము నన్ను తీసుకుంటే ఆ చిన్న వయసులో నాకు ఏమీ తెలిసేది కాదు. శవం ఎక్కడో కొట్టుకుపోయి ఉండేది. తల్లిదండ్రులు కేట్ పేడ్చేవారు, ఊడుకునేవారు. ఇప్పుడు అనుదినము నేను ఏడవలసి వస్తుంది, ప్రభా అని ఎన్నిసార్లు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టి ఉన్నది. అనేక సార్లు మనకి విసుగు కలగలేదా? ఈ బ్రతుకు మీద విరస్త కలగలేదా? అనేక సార్లు ఎందుకు నేను పాపిష్టి బ్రతుకుతున్నాను, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ దుఃఖమేంటి, ఈ వేదనేంటి, దీనికి విరుగుడు లేదా, దీనికి అంతము లేదా అని ఎన్నిసార్లు మనం వాపోయి కన్నీరు విడిచాం. ప్రియమైన తల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టి ఉన్నది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. ఏమండి, ఇక అడ్డు కూడా లేదట. ఒక్కోసారి మనం ఏడ్చేటప్పుడు ఏం పెట్టుకుంటాం చెప్పండి అమ్మా? చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తాం, లేకపోతే పౌచింగ్ అడ్డం పెట్టుకుని ఏడుస్తారు, లేకపోతే కర్చీఫ్ అడ్డం పెట్టుకుని ఏడుస్తారు. కానీ ఏపుకి అది కూడా లేదు. ఏంటంటే అడ్డు లేకుండా, ఏది అడ్డు లేకుండా నేను అంగలార్చితిని అంటే ఎంత బాధ. ఆ బాధకి ఏది అడ్డం పెట్టుకునే పరిస్థితి కూడా లేదేక. నీవు నేను కర్చీఫ్ చెయ్యో పౌచింగో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నాం. ఆ ఏడ్పు వేదన ఎక్కువైనప్పుడు వాటిని అడ్డం పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వేదనలో ఉన్నాడంట యోబు. అందుకేనండి, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము. వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా నా కర్మగాలి ఇలాగ అయిపోయానయ్యా, నేను మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టెను. ఎంత విసుగండి, ఎంత వేదన. ఈ వేదనలన్నిటిలో నుండి ఏబుని దేవుడు తప్పించాడా, అలాగే ఉంచాడా? ఏమ్మా, తప్పించాడా, ఉంచాడా? చెప్పండి. తప్పించాడు. అందుకేనంటాడు 26వ వచనం 3వ అధ్యాయంలో, ఏబు గ్రంథం 26వ వచనం మనం చూస్తే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. బా, క్రైస్తవ జీవితంలో ఇలాంటివి అనుభవాలు ఎన్నో ఉంటాయి, లేకుండా అది క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వములో అందుకని ఇక్కడ యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు. నెమ్మదిగా బ్రతికేటువంటి కాలములో, నెమ్మదిగా జీవించేటువంటి కాలములో, ఐశ్వర్యాలతో తొలదూగేటువంటి కాలములో ఏం జరిగింది? అన్నీ ప్రతికూలమైపోయినాయి, అన్నీ వ్యతిరేకమైపోయినాయి, అన్నీ తిరగబడిపోయినాయి. ఆరోగ్యం క్షీణించింది, ఆనందం కోల్పోయింది, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి పరిస్థితులు. ఇక్కడ యోబుకి అలాగే ఉంచాడు. యోబుని నువ్వు శ్రమలో నిలబడాలి, కష్టములో నిలబడాలి, ఇరుకులో నిలబడాలి, ఇబ్బందులో నిలబడాలి. దేవుని యొక్క చిత్తము కొరకు నీవు నేను కనిపెట్టేటువంటి వారముగా ఉంటే నీ తల పైకెత్తించునుగాక. దేవుడు చేసే గొప్ప కార్యములు అవి. అందుకని యోబు అంటున్నాడు ఇక్కడ, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఎటు పోయిన శ్రమయే నాకు సంభవించుచున్నది. ఇప్పుడు ఎలాగుంటుంది? నుయ్యో గొయ్యో చూసుకునేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయింది యోబు పరిస్థితి. అయినను యెహోవా నామమును బట్టి
ధైర్యము తెచ్చుకొనెను. మన జీవితంలో ధైర్యం కోల్పోకూడదు, విశ్వాసమును కోల్పోకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సొమ్మసిల్లినటువంటి వారికి ఏమండి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన నీ జీవితానికి ఆయన ఆదరణ కలుగజేస్తూ ఉంటాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రభు దగ్గరే నీకు ఆదరణ. నీ తల్లి ఆదరించలేదు, నీ తండ్రి ఆదరించలేరు, నీ ఇరుగు పొరుగు నీ స్నేహితులు నిన్ను ఆదరించలేరు. ఎవ్వరు ఆదరించినా ఎవరు దాన్ని భర్తీ చేయలేరు. ప్రభు ఒక్కడే నా ప్రతి బాష్ప బిందువులు తుడిచేది ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధంతా, హృదయం అంతా ప్రభు దగ్గర పరచి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు ఉంది. మనుషులతో కాదు నువ్వు చెప్పుకోవాల్సిందే. నీ సొమ్మసిల్లిన బ్రతుకుని, నీ సొమ్మసిల్లినటువంటి జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టుకోవాలి. అందుకని యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే ఎటు పోయినా నాకు శ్రమయే ఎదురవుతుందయ్యా, శ్రమయే. ఈ శ్రమలో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించగలిగిన శక్తి ప్రభుకుంది. అందుకని అంటాడు 18వ కీర్తన 1వ వచనం, దయచేసి సహాయం చేయండి. 18వ కీర్తన 1వ వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నిన్నే ఆశ్రయించి ఉన్న నా ఆశ్రయము. బా, ఎప్పుడు ఇది రచించాడో తెలుసా? యెహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరినీ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యము చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా, నేను నీ శ్రమలో నీ దేవుని స్తుతించాలి, నీ కష్టములో ప్రభుని స్తుతించాలి, నీ వ్యాధి బాధలందు కూడా దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తే అంత నీకు విడుదల లభిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఇంకేమన్నాడు? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎవడైనా ఉన్నాడా రక్షించడానికి? అమ్మా, ఈ లోకంలో నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడటానికి ఎవరైనా ఉన్నారా? మరణపు ఆశములను చుట్టుకొని కానీ భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికెత్తగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా ప్రార్థన, నా దేవునికి నా ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చెను. నువ్వు అలాంటి ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి నీ ప్రార్థన? ఆయన చెవులోకి వచ్చేటట్టు ఉండాలి ప్రార్థన. నీ సమస్యలని నీ జీవితంలో నుండి బలమైన ప్రార్థన బయటకు వస్తుందా? చప్పకట్టిలాగా మంచానికి అతుక్కుపోయి పడుకుంటావే కానీ కన్నీరు గార్చి ప్రభుతో చెప్పి ప్రభు పాదాలు పట్టుకోలేవు. అదే తేడా నీకు నాకు. శ్రమ సంభవించినప్పుడు, కష్టము సంభవించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి గంటల తరబడి నువ్వు కన్నీరు విడిచి ఆయన పాదములు పట్టుకుంటే నీ జీవితానికి ఎంతో మేలు. కానీ నువ్వు అలా చేయవే.
మనుషుల వైపు చూస్తే ఏమొస్తుందమ్మా? క్రైస్తవ జీవితము సుదీర్ఘమైనటువంటి పందెము, కష్టమైన జీవన పోరాటం ఇది. ఈ పోరాటానికి నీ సొంత బలము చాలదు, నీ బలము చాలదు. అపవాదిని, వాడి అనుచరులను గెలవాలంటే నీ బలము సాగుద్ది అనుకుంటున్నావా? ఏమ్మా, నీ బలం ఏమన్నా సాగుద్దా? దయ్యముకి బలము ఉన్నది. దయ్యము బలము మించి నీ బలం ఉండాలంటే నీవు దేవుని బలమును నువ్వు ఆధారం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతూ ఉంటుంది. నీ బలము దయ్యము ఎగతాళికి పనికొచ్చింది. నీ సొంత శక్తి ఏమా దయ్యానికి ఒక గడ్డి పరకలాగా ఉంటుంది. అందుకని ఏం చేయాలంట? ఈ పోరాటానికి నీ సొంత బలము చాలదు, దేవుని బలమును నీవు ఆధారము చేసుకుని ముందుకు సాగిపోయే వ్యక్తిలాగా ఉండాలి. దానికి అవసరమైందంటే తెలుసా? ఓన్లీ ప్రేయర్, ప్రార్థన, ప్రభు పాదములు పట్టుకునేటువంటి మనసు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఏమండి ఆ శ్రమను తీర్చుకునేది స్థలం ఏదంటే సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలం ఇచ్చేటువంటి స్థలం ఏదంటే సిలువే. ఆ సిలువ ఎదుట నిన్ను నీవు నలగొట్టుకుని ఎరగొట్టుకుంటే గొప్ప విడుదల దేవుడు లభించునుగాక. ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి పంపిస్తూ ఉంటారు. అందుకే నేను శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. దేవుడు అంగీకరించే ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని శ్రమలు పడుతున్నావు, ఎన్నిసార్లు జోగిపోతున్నావు, ఎన్నిసార్లు విగిపోతున్నావు, ఎన్నిసార్లు నామర్దాకు గురైపోయావు, ఎన్నిసార్లు ఎగతాళికి గురైపోయావే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నీ అవిధేతను ఒప్పుకొని పాశ్చాత్తాపడి ఈ శోధన నాకు తగిందేనయ్యా, ఈ శిక్ష నాకు తగిందే ప్రభువా, ఎప్పుడైనా చేసేవాళ్ళంటే ప్రార్థన? నేను చాలాసార్లు ఇదే ప్రార్థన చేస్తాను. ఈ దౌర్భాగ్యుడికి ఇది చాలదు ప్రభువా, ఈ దౌర్భాగ్యుడికి ఈ శోధన చాలదు, ఈ కష్టము చాలదు, ఈ శ్రమ చాలదు ప్రభా అని ఎలుగెత్తి కన్నీరు విడిచినప్పుడు దేవుడు తన కృప నీ ఎడల చూపిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలైనా పడతావే కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి నీ యొక్క జీవితములైన బలాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. దేవుని బలాన్ని కనుగొంటే తప్ప ఈ పరీక్షని నేను తట్టుకోలేం. ఈ పరీక్షను తట్టుకోవాలంటే దేవుని బలము నువ్వు ధరించాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. ఎవరి యందు? ఆయన యందు మనం బలవంతులమై ఉంటే ఈ తుపాసోడు నీ దగ్గర ఎంతమ్మా? ఈ తుపాసోడు అమ్మ, ఈ తుపాసోడు ఏమన్నా చేస్తాడే? నేను ఏ శక్తి లోకంలో నిన్నేం చేయలేదు. పవర్ఫుల్ దేవుడి దగ్గరికి వచ్చాను. మన దేవుడు ఏం దేవుడు? కళ్ళు మూసుకొని రాయి కాదు, రుజువుపరిచేటువంటి శక్తి దగ్గరికి వచ్చి ఇంకా ఏడుస్తూ కూర్చుంటావు. పనికి మాలిన ఏడిపో. తాడోపేడు ఎక్కడ తెలుసుకోవాలి? దేవుని దగ్గర తెలుసుకో. ఎలా? దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రభా నా సంగతి ఏంటి తెలుసు అని ఎప్పుడైనా పట్టుకుంటావా? పట్టుకో. నిద్రమోహంలాగా ఏడుస్తూ కూర్చుంటావు. భర్త అన్నాడు, భార్య అన్నారు, పిల్లలు అన్నారు. ప్రభు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? సమాజంలో ఎవడైనా సరే ఛాలెంజ్ చూస్తున్న నీ మీదకి వచ్చినటువంటి వారు ఏమన్నా లయమైపోతారంటే అంత శక్తి నా ప్రభు దగ్గర ఉన్నది. రుజువుపరచగలిగిన దమ్ము నీ దగ్గర ఉండాలి. ఉందా? మోకాళ్ళు వేసి కన్నీరి ప్రభా ఇలాగ జరుగుతుంది మీరు చూచున్న దేవుడు. నువ్వు గుడ్డివాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడే సర్వశక్తి కలిగిన దేవా, నువ్వు నాకు రుజువుపరచాలయ్యా ఈ కార్యాన్ని అని ఎప్పుడైనా పట్టుబట్టి అడిగావా?
పట్టుబట్టవు, బలహీనరాలు, బలహీనుడు. సరిపెట్టుకునే భక్తి, సరిపెట్టుకునే ఆలోచన, సరిపెట్టుకునేటువంటి ప్రార్థన, సరిపెట్టుకునే జీవితం. అందుకనే నువ్వు ఏ కార్యాన్ని నువ్వు చూడలేకపోవడానికి కారణం, ప్రభు దగ్గర ఎంతకు నువ్వు మొరమేసి అడగట్లేదు, ప్రభు దగ్గర ఎంతకు కనిపెడతలేదు. నువ్వు దేవుని యొక్క బలాన్ని కనుగొంటే తప్ప ఈ పరీక్షగా నీవు నేను తట్టుకోలేమని దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. 18వ కీర్తన 31వ వచనం దయచేసి సహాయం చేయండి. 18వ కీర్తన 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరించువాడు ఆయనే. బా, ఏం ధరిస్తాడమ్మా? నీకు బలము ధరించువాడు ఆయనే. నీకు బలము లేకపోవచ్చు, నీ భర్తతో సైతం వణికిపోవాలి, వాడి వణికిపోయి గుంజులు తీయాలి. అలాంటి ప్రార్థనాత్మ నీ దగ్గర ఉండాలి. నీ భార్య అయినా సరే నేను వ్యతిరేకించినప్పుడు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఏమవ్వాలో తెలుసా? నలిగిపోవాలి. ఇలాంటి ప్రార్థనా జీవితం నీ దగ్గర ఉంటేనే నువ్వు భక్తిలో కరెక్ట్గా చేయగలుగుతావు, లేకపోతే నువ్వు చేయలేవు. ఏమా, దేవుని యొక్క సన్నిధిలో నా భార్య నా ప్రక్క నుండి ఏమండి అవన్నీ ఆ వస్తువులన్నీ మెట్లు పిల్లలు మెళ్ళబొలుసులు మెళ్ళ నల్లబొలుసులు గొలుసు ఇవన్నీ ఉండే మెట్టు బొట్టు ఉండేది. కన్నీరు గార్చి ఒకసారి దొరలాడి ఏడ్చుచున్నటువంటి సమయంలో నా భార్య ఆ ఆత్మని పట్టుకుందంటే ఆమె నన్ను లేచేటప్పటికి ఆ మెట్లు పిల్లలు పట్టాలు అవన్నీ తీసుకొచ్చి నా దోసట్లో పోసి ఆ రోజు నుంచి మరలా ఎన్నడూ ధరించలేదు. నీ జీవితంలో ఏం సాధిస్తావు? ఎన్నడూ ఆ వైపు తిరగలేదు. దేవునిలో నువ్వు పటిష్టమైనటువంటి భక్తి చేయలేక వస్తున్నావంతే. నీ దగ్గర ఏమని ఆ సత్తా చూపించాలంటే నీ భర్త దూషించినా ఏది మాట్లాడినా అక్కడే మోకరించి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. వాడి చంపల పగల పట్టుకొతే నన్ను అడుగు. దేవుని యొక్క శక్తిని రుజువుపరచాలి. నువ్వు దేవుని యొక్క బలమును నువ్వు రుజువుపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుంది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఎంత యథార్థంగా జీవించి ఎందుకు చచ్చిపోతావు, రాజీ పడతావు నాకు అర్థం కాదు. నిన్నేదైనా గాలిదానో చెడిపోయిందనంటే ఆ కాలర్ పట్టుకుని బయటికి లాక్కురా, ఎక్కడ నేను గాలిదానం చేశాను రారా అని చెప్పు. నువ్వు నీతిగా బ్రతికి కూడా ఎందుకు డ్యామేజ్ అయిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఎంత నీతిగా బ్రతుకుతుంటే నా భర్త ఇలాగ మాట్లాడుతున్నాడే అని నువ్వు న్యాయము ఏమండి విధించు దేవుణ్ణి ఆధారము చేసుకుని నువ్వు భక్తి చేస్తే రెండోసారి ఎత్తుతాడా నీ భర్త? రెండోసారి ఎత్తుతాడా? ఆధారం చేసుకోవట్లేదు నువ్వు భక్తిని, దేవుణ్ణి ఆధారం చేసుకోవడం లేదు. ఎగుడు దిగుడుగా నడుస్తున్నావా నువ్వు రాజీ పడిపోవడానికి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా. ఒక రాయి రప్పని కాదు కదా నువ్వు ఆరాధించేది. ఎందుకు నువ్వు రుజువుపరచలేకపోతున్నావు నీ భర్త దగ్గర? ఎందుకు రుజువుపరచలేకపోతున్నావు నీ భార్య దగ్గర? అంటే నీ దగ్గర దమ్ము లేదు, ప్రార్థనా శక్తి లేదు, ప్రార్థనా బలము లేదు. అందుకనే నీవు మౌనివైపోతున్నావు. ఎక్కడ పడితే అక్కడ మౌనంగా ఉండిపోతావు అంతే. ఏమ్మా, మనుదిన పెంజర్లాగా అయిపోతున్నావు. భక్తి చేసి కూడా భక్తి చేస్తున్నావు కానీ ఇంకేమన్నాడు? నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు
ఆయనే. దేవుడు ఎంత యథార్థంగా నడిపిస్తున్నాడు, నిన్ను నడిపించట్లేదా? దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. 39వ వచనం మనం చూస్తే ఏమంటాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసిదివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేచితివే. నీ మీదకి వచ్చిన వాడు ప్రతివాడు అణిచివేయబడాలి. ఉందా? నాకు ఆ దమ్ము ఉంది. ఆ ప్రార్థన గట్టిగా చేస్తాను నేను. నీ మీదకి ఎవడు చెయ్యి ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు. ఏమ్మా, ఒక ముస్లిమే రేపల్ల మందిరములో మా గురువు గారి దగ్గర ఉండేది. బహు విధువురాళ్ళు, వెనక ముందు ఆధారం లేదు. 7 సంవత్సరాలు పెళ్లి చేశారు. 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెనిమిడి చనిపోయాడు. మొదటి చీరలు కట్టుకుని జాకెట్లు లేకుండా బ్రతికినట్టుంటే ఆమె దానియేలు గారి దగ్గర మారు మనసు పొందిన దగ్గర నుండి వారిని సరి చేస్తే చక్కగా వారి జీవితం అంతా కాపాడుకున్నారు వారు. ఇలాగే ఒకరోజు పెద్దరపల్లి వెళుతూ ఉంది. ఆ రోడ్డు ఎంబడి వెళుతుంటే ఒక కుక్క బయలు వచ్చేసింది మీదకి. నోరు తెరిచి మీదకి రంగానే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను కుక్క అంది. ఏమైపోయింది? నోరు అట్టగే స్టక్ అయిపోయింది. దేవుని రుజువుపరిచేటువంటి శక్తి నీకు ఉండాలి. దేవుని రుజువుపరిచేటువంటి బలము నీకు ఉండాలి. ప్రార్థనాత్మతో నింపబడి ఉండాలి. నువ్వు యథార్థముగా జీవించినప్పుడు ఎవరైతే నీ మీద లెగుస్తున్నారో, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ ఇరుగు పెరుగు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఏమవ్వాలి? అణిచివేయబడాలి, నీ కిందకి రావాలి వాళ్ళు. ఎందుకో నువ్వు సరైన భక్తి చేస్తే వాళ్ళకి ఎందుకు దొరుకుతున్నావు? పద్దాగా వాళ్ళకి ఎందుకు దొరుకుతున్నావు? నువ్వు ప్రభా నా తల పైకెత్తించవా? ఎప్పుడు నేను ఇలాగ సమస్య వెళ్ళిపోతూనే ఉండాలా? నేను ఎప్పుడు నా జీవితం అంతా ఇలాగ అయిపోతూనే ఉండాలా? ఎప్పుడు నాకు సుఖం అని ఎప్పుడైనా అడిగావా ప్రభుని? ఇంకా అలాగే ఉండిపోతావా? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను దేశించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొర్రపెట్టిరి గాని వారిని రక్షించువాడు లేకపోయెనో. బా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు నీ పట్ల, నా పట్ల. దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. నీవు నేను ఈ లోకాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకోగలిగిన భక్తి మన జీవితంలో ఉండాలి. ఏమ్మా, ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నేను నిలబడగలిగిన శక్తి ప్రభు దగ్గర అడుక్కోవాలి. ఒకడప్పుడు ఏడుస్తుంటే ఇదన్నీ చౌదరి దొర్లి గొక్కబట్టి ఏడిస్తే కింద దిగి వచ్చేవాడికి మొహం ఇలా ఉబ్బిపోయేది. కానీ దేవుని కార్యం వెంటనే చూసేవాడిని. ఏమ్మా, వెంటనే దేవుని కార్యాన్ని చూసేవాడిని. మేకుల్లాంటి వారైనా నువ్వు ప్రార్థన సరిగ్గా చేస్తే ఏకులాగా వంగిపోగలరు. మేకుల్లాంటి వారైనా, ఏకంటే తెలుసా మీకు? ఏకంటే తెలుసా? తెలీదా? రాట్నం అడికేవాళ్ళు లోగడ ఏకులని ఉండేవి, దూది బారుగా ఏకుల్లాగా, ఏకులు అంటారు వాటిని. ఏకుల్లాంటి వారు మేకుల్లాంటి వారు ఏకుల్లాగా అయిపోతారు. దేవుని సంధిలో నువ్వు వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి గొప్ప కార్యం చేసి పెడతాడు. ఆయన అంతా నీ దగ్గరే ఉంది. అదంతా నీ పట్టుదల జీవితము, ప్రార్థనా జీవితము, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కట్టుకోవడానికి కారణం కూడా నీ చేతుల్లోనే ఉంది. మా అబ్బాయి మారడండి, మా అమ్మాయి మారదండి, నా భర్త మారడండి. ఎవడండి వాడు మారిపోవడానికి? ఎవడమ్మా? సౌలు అంటుడే మారిపోతే సౌలు ఏమైపోయాడు? పౌలుగా మారిపోయాడు. మరి నీ మొగుడు మారడా? చెప్పండి.
నువ్విక్కడ ప్రార్థన చేస్తే యెరూషలేములో బాంబు వదిలితే ఎక్కడ పేలింది చెప్పండి? గాజాలో పేలింది. మరి నువ్విక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న నీ మొగుడు మారడా? పేల్చి పారేస్తాడంతే, సూట్ చేస్తాడు ఆయన. దేవుని యొక్క శక్తిని నువ్వు ఆధారం చేసుకోవడం లేదు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఎలాగుండాలి? న్యాయపరమైనదిగా ఉండాలి. న్యాయపరమైన ప్రార్థన చేసినప్పుడు దాన్ని వెంటనే దేవుడు ఇమ్మీడియట్గా వింటాడు. న్యాయపరమైన ప్రార్థన. అందుకని అంటాడు 2 కొరింథీ 12:9-10 చూస్తే ఏమండి, బలహీనమైనటువంటి పౌలు, అపోస్తలుడైన పౌలు చాలా బలహీనుడు, జబ్బు కళ్ళు, ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పక్కన వాళ్ళకి చేదరగా ఉండేవాడట, చేదరించుకునేవాళ్ళంట పక్కన వాళ్ళు, అన్యులు. కానీ దేవుని బిడ్డలు బాగా ప్రేమించేవాళ్ళంట ఆయన్ని. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, చదవండి 2 కొరింథీ 12:9-10 ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు నా దగ్గర నుండి తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఈ ముళ్ళు ఇలాగే ఉండాలి. ఈ ముళ్ళుంటే ఏమవుద్ది? అత్యధికంగా మన స్వభావం ఏంటి? అత్యధికంగా. అందుకని దేవుడు ముళ్ళు పెట్టి అంటాడు, రేయ్ రేయ్ కదా. లేకపోతే మనం దొరుకుతామండి, మనకు దేవునికి అన్నీ బాగుంటే జ్వరం వచ్చినప్పుడు ఎలాగుంటే మన మాట, అమ్మా అది ఇవ్వమ్మా, అమ్మా ఇది ఇవ్వమ్మా, అన్నీ బాగుంటే రే, దానికి ఎంత తేడా ఉందండి? ఎంత తేడా ఉంది? అందుకనే దేవుడు అప్పుడప్పుడు మనకి జ్వరాన్ని కూడా పెట్టేది కదా. అప్పుడప్పుడు యాకోబు అంటే అంత ముందు దొరికేవాడుగా చేతికి. యాకోబు మామన్నా లెక్కలేదు, భార్యలన్నా లెక్కలేదు, ఎవరన్నా లెక్కలేదు. దేవునితో పెనుకులాడంగానే ఒక్క తేద తీశాడు తొడగుట్టి మీద. ఇప్పుడేం వేస్తున్నాడు? ఏమైపోయింది తన జీవితం? కుంటి జీవితానికి వెళ్ళిపోయింది. ప్రభు అంటున్నాడు, యాకోబు చాలు, ఇక నడక చాలు, లేకపోతే నీ ఇష్టానుసారంగా పరుగులెత్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? బేతేలుకి వెళ్ళమన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కాబట్టి నువ్వు స్లో. అందుకనే స్పీడ్ బ్రేకర్లు అప్పుడప్పుడు రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. ఎందుకు? స్పీడ్గా వెళ్ళకుండా. మనం కూడా స్పీడ్గా పరిగెత్తకుండా అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? స్పీడ్ బ్రేకర్లు వేస్తాడు. దీనికి కూడా పౌలు గారికి వేసాడు స్పీడ్ బ్రేకర్. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు ఆయన నాతో చెప్పాను. బలహీనతలోనే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. సొమ్మసిల్లిన జీవితంలో, సొమ్మసిల్లినటువంటి మన బ్రతుకులో దేవుడి గొప్ప కార్యమును చేసి చూపిస్తాడమ్మా. ఎఫెసీ 3:15 మనం చూస్తే ఏమంటాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 చూడండి. ఏమన్నాడు? మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడుగును, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను.
ఏమా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనం పొంది ఉండాలి. చూడండి, మన ప్రయాసలు, ఎన్ని ప్రయాసలు, సొమ్మసిల్లిపోయి ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం కొన్నిసార్లు. అందుకని అంటాడు మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఏ ప్రయాస? ఈ లోకంలో ఎంత ప్రయాసపడతావు, కానీ దేవుని కొరకు ప్రయాసం ఉందా నీ దగ్గర? ఏమ్మా, ఓ 400 500 అంటే ఏమీ లేదు. ఏడు అందరూ వెళ్ళిపోతున్నారు పాపం. శనివారం లేదు, బుధవారం లేదు, ఆదివారం లేదు. కర్మజాలకి ఆదివారం కూడా పెడితే ఆదివారం కూడా వెళ్ళిపోతారు మీరు, నాకు తెలుసు. అంత తిరగబడిన వాళ్ళు మీరు. దేవుని కొరకు, దేవుని కొరకు నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీకు శ్రమగానే కనపడుద్ది. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఏ భారం అండి? ఈ భారములతో సతమతం అయిపోతున్నారు. ఏమ్మా, ఆ భారమంతా ప్రభు మీద వేస్తే నీ భారమంతా ప్రభు మీద మోపాలి. మోపితే ఏం చేస్తాడు ఆయన? నీకు నెమ్మది కలగజేస్తాడు ఆయన. దేవుని మీద ఏమండి, మన బరువు మనమే మోసుకుంటాం, దేవునికి అప్పగించాం. ప్రభా, దేవునికి అప్పగించి చేసే భక్తి వేరండి, మనంతటికి మనం ప్రయాసపడేది వేరు. నిజంగా నా జీవితంలో షాపులో ఎంతో నష్టపోయాను నేను. ఎందుకో తెలుసా? మారు మనసు పొందకముందు 7 గంటలకే షాప్ తీసేసేవాడిని. సజ్జన్నం తింటాం, ఎక్కడ మొత్తొచ్చు దాన్ని ఒక 5 పైసలు తొమ్మలపాకులు, 5 పైసలు ఒక సొరపట్లం, అది వేసుకుని 12 దాకా నోట్లో నాంతానే ఉండేది, తిరుగుతూ ఉండేది. మారు మనసు పొందిన తర్వాత ప్రేయర్ దేవుని సేవకునితో కలిసి ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఎన్ని గంటల ప్రార్థన తెలుసా? ఏమ్మా, ఉదయము దాదాపు 10 గంటలు 11 గంటల వరకు దేవుని సేవకంతోనే ఉండేవాడిని. మా వాడి షాప్కి వచ్చిన తర్వాత మా మేనల్లుడు 12 గంటల వరకు మందిరంలో గడిపేవాడిని. 9 గంటల నుండి ప్రార్థన, దేవుని సేవకంతో కలిసి ప్రార్థన. సాయంత్రం 6 గంటలు 7 గంటల నుండి 10:30 11 గంటల వరకు దేవుని సేవకంతోనే గడిపేవాడిని. బా, ఎంత ప్రార్థన! ఆ ప్రార్థన ఏం చేసింది? అమ్మా, మా షాప్ దగ్గరికి వెళితే తాళాలు వేస్తుండే ఎవరైనా బేరానికి వచ్చేవాళ్ళు. 10 లోపు వస్తే కోతికాడి గుంట నక్కలా కూర్చునేవాడు, ఎవరు వస్తారా అని. వాళ్ళు రాగానే ఆయన లేడమ్మా, కోటాలకు వెళ్ళిపోయాడు, లేడు, రండి అని చెప్పి సరదాగా అమ్ముకునేవాడు. ఎంత నష్టపోయింది తెలుసా? ఆ నష్టాన్ని అంతా తర్వాత దేవుడు 100 రెట్లు కలిపి ఇచ్చాడండి. 1 రెట్టి కాదు, 100 రెట్లు కల్పించాడు. దేవుని కొరకు కొంచెం నష్టపోతే దేవుని మీద విశ్వాసం ప్రయోగించాలి. నువ్వు నీ అంతటికి నువ్వు శ్రమ పడితే అది నిలవదు, ఒకనాటికి నిలవదు. నువ్వు దేవుని సంధిలో చక్కగా నీ ప్రయాస, నీ కష్టము ప్రభు చేతుల్లో పెట్టావు. దేవుడు నిన్ను ఎంత పైకి లేపుతున్నాడో ఆలోచించి. ఎంత పైకి లేపిన దేవుడిని నువ్వు వెనక్కి పెడితే రేపొద్దున్న నీ జీవితం ఎలాగుంటుందో ఆలోచించాయి. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి 10 కాలాలు నిలవాలంటే దేవుణ్ణి ముందు పెట్టుకుని నువ్వు వెనక నడు. లేదు, నీ కళ్ళ ముందు నీకు వచ్చినట్టుగా కనబడద్దు, కానీ కొద్ది కాలానికి అది మాయమైపోద్ది. అలాంటి భక్తి చేయకండి. నీకు కలిగిన ప్రతిదీ కొన్ని తరాల పాటు ఉండాలి, ఉండునుగాక. దాని కొరకు ప్రయాసపడండి.
అందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అమ్మా, నేను చూసేది ఇది అదృశ్యమైన దాన్నే చూస్తాను, నేను ఎప్పుడు దృశ్యమైన దాన్ని చూడను. మీరు చూసేది దృశ్యమైన దాన్నే చూస్తారు, మీ కంటికి కనబడేదాన్ని చూస్తారు. నేను చూసేది ఏది కూడా నా కంటికి కనబడని దాన్ని చూస్తాను. నేను ప్రార్థన చేసిన అంతే, ప్రార్థన చేసిన ఆ చీకటి ఎక్కడి ఆరంభమైందో ఆ చీకటి మళ్ళీ నా ఆత్మకు కనబడుతూనే ఉంటుంది. పారిపోయి రోడ్డు ఎక్కే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను, ముగించను. ముగిస్తే అది అక్కడే ఉంటుంది చీకటి. చెబుతాను వారితో, అమ్మ ఇప్పుడే రోడ్డు ఎక్కింది అది దెయ్యం. మొన్న బేతపూడి వెళ్ళాం, పాపం చాలా బాధల్లో ఉంది ఒక స్త్రీ, హిందూ కన్వర్టెడ్. ఆమె ఎన్ని కష్టాల్లో ఉంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే కదలతలేదు, ఆ చీకటి అలుంకుపోయింది. అది పోయే వరకు ప్రార్థన చేసి 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 దాన్ని ఆ చీకటి అంతా రోడ్డు ఎక్కించిన తర్వాత ఆమెకు చెప్పాను, ఇక నీకు నిశ్చింతగా ఉండవు, నీకు ఇక భయం ఉండదు. ఆమె వచ్చి ఉంటుంది, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన నైట్ నుండి నాకు మంచి నిద్ర పడుతుంది, ఎక్కడ లేని హృదయంలో సంతోషం కలుగుతుంది. ఏమ్మా, నీకు విడుదల దొరుకుద్ది, నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల ఉంది. చివరిగా నేను ముగిస్తాను. 103వ కీర్తన 3వ వచనం చూడండి. నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎలా చేస్తాడంట ఆయన? నీ దోషములన్నీ క్షమిస్తాడట, నీ సంకటములన్నీ కుదిరుస్తూ ఉంటాడట. ఏమో దేవుని యొక్క సన్నిధిలో నీ అల్ప బలానికి మారుగా దేవుని యొక్క బలాన్ని, అమితమైన దేవుని బలాన్ని నీవు ఎవరి జతపరచబడితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. నీ బలము చాలా అల్పమైంది. ప్రార్థన శక్తి లేనటువంటి అల్పమైన జీవితానికి దేవుని యొక్క శక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బలము నీ బలము రెండు కలిస్తే ఏమవుద్ది? ఒక శక్తిగా మారిపోద్ది, ఒక బలముగా మారిపోద్ది. చూడండి ఏమండి, మన అల్ప బలానికి మారుగా దేవుని అమితమైన బలాన్ని నీవు నేను జతపరచబడితే ఆ ప్రార్థన బలమైందిగా ఉంటుంది, శక్తిగా మారిపోద్ది. ఏమండి, బలాతిశయం పొందాలంటే విశ్వాసముతో దేవుని వైపు చూస్తేనే అది నీకు నాకు దొరుకుతుంది. దేవుని వైపు నీవు నేను తిరిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని ప్రేమలో నీవు నేను ఏమండి, ఈ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమలో, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుణ్ణి ప్రేమించు, దేవుని హత్తుకో, దేవుని బలమును ధరించు. ప్రభా నా బలము లేదయా, నేను బలహీనుడను. దావీదేమన్నాడు, నేను ప్రభా చచ్చిన కుక్కనయ్యా, చచ్చిన నల్లిని ప్రభా, నా వల్ల ఏమీ కాదు నాయనా అని మొర్రపెట్టి దేవుని యొక్క శక్తిని పొందిన దావీదు. నీవు కూడా మొర్రపెట్టి దేవుని మీద నేను నమ్మకం పెట్టుకోవడము ఏమండి మనము నేర్చుకోవాలి. దేవుని మీదే మన నమ్మకం, దేవుని మీదే మన గురి, దేవుని మీదే మనకి గొప్ప విడుదల దొరుకుద్ది. ఈ లోకంలో ఉన్న ఏ శక్తి నీ మీద పనిచేయదు, ఏ శక్తి నీ మీద దాడి చేయలేదు.
దాడి చేసిన అదేదో కొంచెం కనపడుద్ది, కానీ దానికి అపజయము నీకు జయము కలుగుతుంది. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన ఏమంటున్నాడు 103లో, ఏమండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదిర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించుతున్నాడు, కరుణాకటాక్షముని కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుడు మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. మేలులో దేవుడు చేసే మేలులు మనం అనుభవించాలి. దేవుడిచ్చే కృపలు నీవు నేను అనుభవించాలి. దేవుని మహిమపరిచేటువంటి మనస్సు నీకు నాకు ఉండాలి. అందుకని అన్న విజ్ఞాపన చేస్తే 1 సమూయేలు గ్రంథము 2:2 అంటది, ఏమంటుందో చూడండి. ఏమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు. అబ్బా, ఎంత ప్రార్థన అండి అన్న విజ్ఞాపన. నేను ఆ జీవితంలో ఇలాంటి ఇలువైన ప్రార్థన చేయాలి. ఇలువైన ప్రార్థన 4వ వచనంలో ఏమన్నాడు? ప్రఖ్యాతి నొందిన వీలు కండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరింతురు. ఏమా, నిన్ను తొట్టిల్లిపోయావేమో, నా బ్రతుకులేదేక, నేను చస్తే బాగుండు చే అనుకున్నావేమో, నిన్ను నీవు చేదరించుకున్నావేమో. నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు దేవుడు, నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ పక్షమున దేవుడు యుద్ధం చేయబోతున్నాడు నీ శత్రువులతో. అది నీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడి నీ పక్షము నుండి, ఆయన నీ పక్షము నుండి మాట్లాడగలిగిన శక్తి యేసుకుంది. అందుకే నన్ను ఇక్కడ ఆమె ఏమంటుందో తెలుసు? 6వ వచనంలో, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఎవరండి? దేవుని నువ్వు ఆధారం చేసుకుని బ్రతికితే ఆ సవితి ఎంత పోరాడిందండి. దీని మొహం చూడకూడదు, నేను పిల్లలగలదని, దీని పిల్ల జల్లలేను అని ఎంత దూషించి హీనంగా మాట్లాడినటువంటి హన్నా జీవితాన్ని దేవుడు ఎలా పెట్టాడు? అందరికంటే తన పిల్లల గల్లా తన సవితి కంటే ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. అక్కడికి వెళ్ళి ఏమండి, అక్కడికి వెళ్ళి బలు అర్పిస్తుంటే సమూయేలు అక్కడ ఉన్నప్పుడు ఏమంటున్నారు అందరూ? అమ్మా, సమూయేలు గారి తల్లివి నీవేనా? అమ్మా, వందనాలు, ప్రైజ్లో. అమ్మా, సమూయేలు గారి తల్లివి నీవేనా? బా, ఆమెకేమైనా వచ్చిందా ఘనత? దూషించిన ఆమెకి, చెప్పించిన ఆమెకి. మరి నీకెందుకు రా? దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడిని ఆధారం చేసుకున్నావా? అందుకని అన్నాడు, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచ్చు, అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే, కృంగజేయవాడును ఆయనే. దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయబోతున్నాడు నీకు, చేస్తాడు ఆయన. కానీ నేను చిత్తంలోనికి వెళ్ళాలి. వంగు ఎనపమేకులాగా ఉన్నావేమో, కఠినంగా ఉన్నావేమో, కఠినమైన మనసుతో ఉన్నావేమో, గర్వంతో ఉన్నావేమో, అతిశయంతో ఉన్నావేమో, అహంకార మనస్సు కలిగి ఉన్నావేమో. నో, లేదు. ప్రభా, నన్ను వంచండి, నీ అగ్నితో నన్ను వంచయ్యా అని నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు చేతులకు అప్పగించు. ప్రభు నీ పక్షం ఎన్ని కార్యం చేస్తాడో చూద్ది. కానీ ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.